సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు ముఖ్యంగా రెండు, అంటే ముఖ్యమైనవి రెండుగా మనం భావించుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఒకటి థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ బై పియాజే, డెవలప్డ్ బై పియాజే. రెండవది ఏంటి అంటే వైగాట్స్కీ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఈ రెండింటిలో కూడా ఈరోజు మనం మొదటి దాని గురించి తెలుసుకుందాం, పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. దీన్ని మనం ఒక 2 పార్ట్స్గా మనం సులభంగా అర్థం చేసుకోవడానికి 2 పార్ట్స్ చేసుకుంటే మనకు సహాయపడుతుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని తీసుకున్నట్టయితే, అంటే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇందులో కూడా కొన్ని పదాలకు మనకు అవగాహన తెలిసి ఉంటే ఈ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవడం మనకు మరింత సులభతరం అవుతుంది. ఒకటి మామూలుగా సంజ్ఞానాత్మకత, కాగ్నిషన్ అంటే ఏందో తెలుసుకోవాలి. అదేవిధంగా వీరి సిద్ధాంతం లోపల స్కిమా అన్న పదం వాడారు, స్కిమా. అదేవిధంగా అసిమిలేషన్, అకామిడేషన్, తర్వాత అడాప్షన్ అనే పదాలు వస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్. ఈ పదాలు గురించి, వీటి గురించి మనం పార్ట్ 1లో నేర్చుకుందాం. అదేవిధంగా పార్ట్ 2 లోపల మనం ఈ యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం లోపల పియాజే ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది, సంజ్ఞానాత్మక వికాసం అనేది 4 దశల్లో జరుగుతుందని తెలపడం అనేది జరిగేది. వాటి గురించి మనం పార్ట్ 2లో వివరంగా నేర్చుకుందాం. ఇప్పుడు పార్ట్ 1లో మొదటి పార్ట్ 1 అనుకుంటే మనకు సులభంగా అర్థం కావడానికి పార్ట్ 1 అనుకుంటున్నాం. సో ఇందులో ఈ పార్ట్ 1 లోపల మనం మొదటగా చెప్పుకున్నట్టు అసలు సంజ్ఞానాత్మకత అంటే, కాగ్నిషన్ అంటే ఏంటి. సో సంజ్ఞానాత్మకత అంటే ఏమని చెప్తానంటే ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఈజ్ నోన్ యాజ్ కాగ్నిషన్ అంటారు. అంటే తనను గురించి, తన పరిసరాలను గురించి అవగాహన చేసుకునే సామర్థ్యానికి ఏమని పేరు అంటే సంజ్ఞానాత్మకత అంటారు. ఇంకొంచెం కూడా యాడప్ అవుతుంది. తనను గురించి, తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యానికే సంజ్ఞానాత్మకత అంటారు. ద ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ himself and his surroundings or environment is known as cognition. మరి ఈ రకంగా సంజ్ఞానాత్మకత అనేదాన్ని మనం చూసాం. ఇక సంజ్ఞానాత్మకత ఈ విధంగా మరి తనను, తన పరిసరాలను అవగాహన చేసుకోవడం అని అంటే దేనికోసం, మరి వై వి షుడ్ థింక్ అండ్ అండర్స్టాండ్ అవర్ ఎన్విరాన్మెంట్, మనను గురించి, మన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యం అంటున్నాం కదా. మరి ఎందుకోసం అని అంటే దీన్ని ఏమంటారంటే, ఎందుకోసం అని అంటే మనం పరిసరాలలో సర్దుబాటు చేసుకోవడానికి, మనం పరిసరాలతోటి సర్దుబాటు చేసుకోవడానికి. మరి పరిసరాలతోటి సర్దుబాటు చేసుకోవడం వల్ల లాభం ఏంటిది అంటే మామూలుగా ఏమంటారంటే పరిసరాలతోటి సమతాస్థితిని సాధిస్తాం మనం. అంటే మనం పరిసరాలతోటి సర్దుబాటు చేసుకుంటాము, ఏ జీవులైతే తమ పరిసరాలతోటి సర్దుబాటు చేసుకుంటాయో అవి ఆ పరిసరాల లోపల మనుగడను కొనసాగిస్తాయి. అంటే ఎగ్జిస్ట్ కావడం అనేది జరుగుతుంది. లా ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా, ఎగ్జిస్ట్ కావడం అనేది జరుగుతుంది. ఒకవేళ లేకపోయినట్టయితే అవి ఏమైతాయి అంటే ఆ యొక్క పరిసరాల నుండి ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇన్ జనరల్ ఇది ఓవరాల్గా జనరల్గా సహాయపడుతుంది. సరే, ఏదైనా ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని కనుక తీసుకున్నట్టయితే, అంటే ఒక రకంగా సంజ్ఞానాత్మక వికాసం అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటారు. ప్రజ్ఞా వికాసమే సంజ్ఞానాత్మక వికాసంగా కూడా పేర్కోవడం అనేది జరుగుతుంది. మరి ప్రజ్ఞ అంటే ఏంది ఒకసారి మనకు ఆల్రెడీ తెలిసింది. మరొకసారి ప్రజ్ఞ అంటే ఏమంటాం, వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ అంటే మామూలుగా అవగాహన చేసుకునే సామర్థ్యానికే ప్రజ్ఞ అని పేరు. ఎబిలిటీ టు అండర్స్టాండ్, ఇంతకుముందు దానిలో వచ్చింది కదా, ఏంటిది ఏదైనా కూడా అవగాహన చేసుకోవడం. ఇంతకుముందు చెప్పినట్టు మనను గురించి కావచ్చు, పరిసరాలను గురించి కావచ్చు, ఏదైనా కూడా అంటే అవగాహన చేసుకునే సామర్థ్యానికే ప్రజ్ఞ అని పేరు. అదేవిధంగా ఏమంటారు రెండవది, మామూలుగా పియాజే చెప్పిన దాని ప్రకారంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యానికే ప్రజ్ఞ అని అంటారు. సర్దుబాటు చేసుకునే సామర్థ్యానికి కూడా ప్రజ్ఞ అని పేరు. ఎబిలిటీ టు అడ్జస్ట్. మరి ఎక్కడ అడ్జస్ట్ కావాలి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు అంటే మామూలుగా పరిసరాలకు అడ్జస్ట్ కావడం. పరిసరాలకు అడ్జస్ట్ కావాలి అంటే పరిసరాలను అవగాహన చేసుకోవాలి.
ఒక చిన్న మామూలుగా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ అవగాహన అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఎంత కీలకమైంది అనేది మనకు తెలుస్తుంది. ఒక పసిపిల్లవాడు అంటే మన అందరం కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం. తల్లి గర్భంలో ఇప్పుడు 9 మాసాలు ఉండి తర్వాత జనరల్గా మనం చెప్తారు కదా బయటకు వచ్చేస్తాం. అయితే మొట్టమొదటి శిశువు చేసే మొదటి పని ఏంటిది? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదట చేసే పని ఏంటిది అంటే అడ్జస్ట్మెంట్ అంటారు, సర్దుబాటు చేసుకోవడం అంటారు. దేనికి సర్దుబాటు చేసుకుంటాడు ఆ శిశువు అంటే తల్లి గర్భంలో కూడా ఉన్నప్పుడు మనందరికీ తెలిసిందే, మామూలుగా ఆ తల్లి గర్భంలో ఉండే టెంపరేచర్ ఏంటంటే ఆరోగ్యవంతులైన మానవుని ఉష్ణోగ్రత అంటే 37 degrees ఉంటుంది తల్లి గర్భంలో. మరి బయటకు వచ్చేటప్పుడు ఒకవేళ చలికాలం అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం టెంపరేచర్స్ ఫాలో అవుతున్నాయి, 20 degrees కావచ్చు, సందర్భాన్ని బట్టి 25 degrees కావచ్చు. అట్లా ఒకవేళ ఎండాకాలంలో అయినట్టయితే తల్లి గర్భంలోకి వచ్చేసరికి ఆ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనం చూస్తాం 40-45 degrees. మన బిడ్డ తట్టుకుంటాడా ఈ చలిని కానీ ఎండాకాలం కానీ? అందుకే కూలర్స్ కానీ ఇవి కానీ జనరల్గా వాడడం అనేది జరుగుతుంది, చూసాం మనం. ఈ విధంగా ఇంకా దేనికి అడ్జస్ట్ కావాలి శిశువు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు తనకు తానే స్వయంగా ఆహారం తీసుకుంటాడు, తల్లి మీద ఆధారపడతాడు. బయటకు వచ్చిన తర్వాత స్వయంగా ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా స్వయంగా ఆక్సిజన్ తీసుకోవాలి, శ్వాసక్రియ పీల్చుకోవాలి. ఈ విధంగా సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జన్మించిన తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే సర్దుబాటు చేసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఒక లేకపోతే ఏమవుతుంది అంటే ఎగ్జిస్ట్గా ఎలిమినేట్ కాబడుతుంది, ఆ జీవి ఎగ్జిస్ట్ కాదు ఆ పరిసరాల్లో, ఎలిమినేట్ కాబడుతుంది. సో ఈ విధంగా మామూలుగా ఈ యొక్క పరిసరాలను ఏదైతే సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ఉందంటే ఈ రకంగా ప్రజ్ఞా వికాసానికే ఏమంటారంటే సంజ్ఞానాత్మక వికాసం అని కూడా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఇందులో కూడా ఉన్న అదర్ అంశాలు ఇంకేమేమనుకున్నాం మనం? కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ అన్న పదం వాడాడు. స్కీమా అంటారు. అంటే పుట్టిన శిశువు జనరల్గా ఏం చేస్తుంది? ఏదైనా వస్తువు ఇస్తాం ఆ బిడ్డకు, ఏదైనా వస్తువు ఇస్తే ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఇచ్చాం, ఇవ్వగానే టక్కన నోట్లో పెట్టుకుంటారు. ఆ నోట్లో పెట్టుకొని ఏం చేస్తారంటే చప్పరించే ప్రయత్నం చేస్తారు. ఏదని అనండి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ఇవ్వండి, ఫింగర్ ఇచ్చినా లడక్కని లాక్కుంటారు, లాక్కొని చప్పరిస్తారు. అంటే ఆహారం లభిస్తుంది, ఆహారం కోసమని చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పుట్టగానే శిశువు లోపల కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి అంటారు, కొన్ని రకాల సామర్థ్యాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సకింగ్ స్కీమా అంటే పాలను ఏదైనా పాల సీసా ఇస్తే తాగుతుంటుంది, లేదా తల్లి దగ్గర కూడా పాలు చప్పరిచ్చి తాగుతుంటారు, సకింగ్ చేస్తుంటారు పిల్లలు. వాటిని ఏమంటారంటే ఈ సకింగ్ స్కీమా అంటారు. స్కీమా ఇది నథింగ్ బట్ సామర్థ్యం. పుట్టగానే శిశువులో కొన్ని రకాల ఎబిలిటీస్ ఉంటాయి, ఆ ఎబిలిటీస్కి ఏమంటారంటే సామర్థ్యాలని పేరు, స్కీమా అనే పేరు. ఈ రకంగా పిల్ల అంటే ఈ విధంగా పియాజీ ఏమని చెప్తున్నారంటే మామూలుగా ఈ బ్రెయిన్లో కూడా కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి, ఆ స్ట్రక్చర్స్ని బట్టే ఫంక్షన్స్ అనేటివి మామూలుగా డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణకు ఇది మనకు తెలిసింది ఏంటిది అంటే ఫోర్క్ కదా. ఏం చేస్తాం? ఇడ్లీ కానీ ఏదైనా కానీ ఇట్లా కుచ్చి తినడానికి దీన్ని ఉపయోగిస్తాం. అదే రకంగా ఇది కూడా చూస్తున్నాం మనం, ఏంది స్పూను. మరి ఇడ్లీని ఇట్లా చేసుకోవచ్చా అంటే దీనిలాగా ఉపయోగపడదు కదా. ఇది ఏంటంటే స్పూను, ఏదంటే వాటర్ కానీ పిల్లలకు జనరల్గా మనమైనా స్పేయడానికి. అంటే ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ని బట్టే ఫంక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. అదేవిధంగా మనం చేయి చూస్తున్నాం, మన స్ట్రక్చర్ ఇది అవునా కదా, చేయి వేలు ఈ స్ట్రక్చర్ని బట్టే ఫంక్షన్ అనేది ఉంటుంది. అంటే విధంగా ముడుచుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, పట్టుకోవచ్చు, మనం రాస్తుంటాం, ఏదైనా పని చేస్తుంటాం దీంతో. అదేవిధంగా కాళ్ళ పాదాలు చూడండి, దాని స్ట్రక్చర్స్ని బట్టే అవి నడవడానికి మనకు ఉపయోగపడతాయి. పాదాలు నాటి స్ట్రక్చర్స్ని బట్టే ఫంక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా బ్రెయిన్లో కూడా కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అనేటివి మామూలుగా పుట్టగానే ఉంటాయి. కొన్ని అంటే ఈ స్ట్రక్చర్స్ అనేటివి ఫంక్షన్స్ అనేటివి దాని వల్లనే ఈ స్ట్రక్చర్ని ఆధారంగానే ఫంక్షన్స్, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, దాన్ని బట్టి కాగ్నిటివ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. కానీ చైల్డ్ ఎప్పుడైతే తమ పరిసరాలతోటి అంటే సోషల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, కల్చరల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇంటరాక్ట్ కావడం జరుగుతుందో, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ తోటి తర్వాత సోషల్ ఎన్విరాన్మెంట్ తోటి ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతామో ఆ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క అనుభవాలు ఏవైతే వస్తాయో అవి ఏమవుతాయి అంటే బ్రెయిన్ లోపల ఉన్న కొత్త కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ను
ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది, డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కొత్త ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఈ స్ట్రక్చర్స్ అనేటివి కొత్త ఫంక్షన్స్ని డెవలప్ చేస్తాయి, అంటే కొత్త ప్రవర్తనను మనకు మామూలుగా డెవలప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చూస్తాం, మేము మేము పోయినప్పుడు ఏంటంటే మాకు ఇది చూడలేదు, ఫోర్క్ అనేది మాకు తెలియదు, ఓన్లీ స్పూన్ చూసాం. ఇడ్లీ చూసాం, మరి ఇడ్లీ ఏమైనా హోటల్కి పోయినప్పుడు 2 పెట్టాడు. అరే ఫస్ట్లో మొదలు చూసినప్పుడు ఏం చేసుడు, ఇది ఏం చేస్తారు, దేనికి పనికి వస్తుంది తెలియదు మాకు. ఆ పక్క వాళ్ళని చూస్తే ఏం చేస్తున్నారంటే దీంట్లో కడిగేసి ఆ ఇడ్లీని కొంచుకొని మెల్ల తింటున్నాడు. ఓహో ఇట్లా అనుకొని తర్వాత మళ్ళీ మేము కూడా ఏం చేస్తాం, ఈ స్పూన్ తోటి జనరల్ కడి చేసుకొని సాంబార్లో చిన్న గిన్నెలు ఇస్తానులే వేసుకొని మెల్లగా తీసుకొని దీంతో చేస్తాం. అంటే ఈ విధంగా ఏవైతే మనకు అనుభవాలు ఉంటాయో, ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్స్ ఉన్నాయో, అనుభవాలు ఉంటాయో, ఆ అనుభవాలు ఏం చేస్తాయంటే మళ్ళీ బ్రెయిన్ లోపల డిఫరెంట్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ని డెవలప్ చేస్తాం. ఈ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఏవైతుంటే మళ్ళీ నెక్స్ట్ మేము హోటల్కి పోయినప్పుడు ఏం చేస్తాం, మాకు ఆల్రెడీ తెలిసే కదా దీని సంగతి ఏందో. తెలిసిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని కట్ చేసుకొని ఇడ్లీ ఉంటే మామూలుగా దాన్ని తీసుకొని తిన్నాం. అంతకుముందు అట్లా లేకుండే, మరి ఏం చేస్తారో అర్థం కాలేదు, అప్పుడే పక్కకు పడేస్తాం, ఒక్కొక్క చూద్దాంలో ఎట్లా అని చెప్పేసి. అదేవిధంగా ఈ విధంగా దీన్ని ఏమంటారంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అనేటి ఫంక్షన్స్ అనే విషయాన్ని మాట్లాడారు. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా వారు మాట్లాడారు, ఏమంటారంటే అసిమిలేషన్ అకామిడేషన్ అంటారు. అంటే దాన్నే ఏమని చెప్తారంటే సాంశీకరణము అంటారు. అదేవిధంగా అనుకూలత చెందడం అనేది కూడా చెప్తుంటారు. ఇవి ఏంటిది, వాట్ ఈజ్ అసిమిలేషన్, వాట్ ఈజ్ అకామిడేషన్, ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. అసిమిలేషన్ అంటే ఒక శిశువుకి ఏం చేస్తాం, ఒక బొమ్మ ఇస్తాం లేదా వేలే ఇస్తాం, బాల్ ఇచ్చామనుకోండి. ఒక బాల్ ఇస్తే ఏం చేస్తారు, జనరల్గా ప్రేమిస్తుందా ఆ బిడ్డ బాల్ని తీసుకొని చప్పరిస్తుంటుంది, చప్పరించడం జరుగుతుంది, నోట్లో పెట్టుకొని చప్పరించే ప్రయత్నం చేస్తుంది. కానీ నోట్లో పట్టదు కదా, తోసేస్తారు, బాల్ తోసేయడం అనేది జరుగుతుంది. అదే మనం ఒక దారం కట్టి బాల్ని కనుక తొట్లలో పెట్టినట్టయితే ఏం చేస్తుందంటే ఇక నోట్లో పెడితే అది ఏం పట్టే పరిస్థితి లేదు, ఆహారం ఇవ్వదని తెలుస్తుంది, భిన్నంగా బిహేవ్ చేస్తుంది, అందులో పుష్ చేస్తుంది. ఇక దాంతో బాల్ తోటి ఆడుకోవడం, ప్లే చేయడం అనేది మొదలు పెడుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఏదైతే బాల్ను కూడా ఆహారం ఇస్తే అని చెప్పేసి చప్పరించుకునే ప్రయత్నం చేస్తుందో దాన్ని ప్రీవియస్గా దాన్ని ఏమంటారంటే అసిమిలేషన్ అంటారు, సాంశీకరణం అంటారు. అట్లా కాకుండా మొదట దాన్ని వేసి మళ్ళీ భిన్నంగా బిహేవ్ చేస్తుంది, బాల్ చేత ఆహారం వస్తలేదు అని ఆ బాల్ను ఇట్లా తోసేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఏమంటారంటే అకామిడేషన్, అనుకూలత చెందడం అంటారు. ఈ అసిమిలేషన్ అకామిడేషన్ విచ్ లీడ్స్ టు అడాప్షన్ అంటారు. వీటిని అడాప్షన్ అంటారు. అంటే సర్దుబాటు చేసి అడాప్ట్ కావడం అనేది జరుగుతుంది, పరిసరాలకు అడాప్ట్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పిల్లలకి ఏం చేస్తాం, జనరల్గా ఒక ఏజ్ పెరిగిన పిల్లలకు చెప్తుంటారు తల్లి, కుక్కను చూపెట్టి ఇది కుక్క అంటారు. ఆ బిడ్డ అబ్జర్వేషన్ చేస్తాం, 4 కాళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, తోక ఉంటుంది కాబట్టి కుక్క అంటాడు. కొద్ది రోజుల తర్వాత ఒక మేక వచ్చింది ఆడికి. మేక వచ్చిన తర్వాత జనరల్గా మనం ప్రశ్నిస్తాం, ఏంటిది అంటే ఏమంటాడు, కుక్కనే అంటాడు. ఆ పిల్లవాడు కుక్కనే అంటాడు. కానీ తర్వాత అది దాన్ని చూస్తాడు, అది అరిచే అరుపును గమనిస్తాడు. వీళ్ళు చెప్తారు మళ్ళీ అది కుక్క కాదు మేక అంటారు. అయినా మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ కుక్కనే అంటాడు. కానీ ఎదిగినా కొద్దీ సంజ్ఞానత అంటే అవగాహన చేసుకునే సామర్థ్యం బిడ్డలో పెరిగినా కొద్దీ ఈ అనుభవాలన్నీ జోడించి ఏం చేస్తాడంటే కొద్ది కాలానికి ఆ పిల్ల ఆ 2 చూస్తాడు, కుక్క వేరే ఉంది, తోక వేరే ఉంది, దీని అరుపులు వేరే ఉన్నాయి, దీని అని చేసి తర్వాత మెల్లగా ఏం చేస్తాడు, ఇది కుక్క అంటాడు. కొద్ది రోజుల తర్వాత ఇదేంటిదంటే మేక అంటాడు. తెలుస్తాడు, ఆ డిఫరెన్స్ తెలుసుకుంటాడు. అదేవిధంగా అమ్మ బిడ్డ పుట్టిన తర్వాత చూస్తుంటాం మన పిల్లల్ని, అమ్మ అని నేర్పుతాం పిల్లలకు, వాళ్ళ అమ్మని చూపెట్టి అమ్మమ్మ కూడా ఉంటుంది, ఎత్తుకుంటుంది, ఎవరు వీళ్ళంటే అమ్మ అంటాడు. ఒకవేళ వాళ్ళ అక్కను కూడా ఇంకెవరు వచ్చి అక్క కూడా ఉన్నా కూడా పెద్ద ఉంటుంది కదా, ఎవరంటే అమ్మానే పిలుస్తాడు, అక్కను అందరినీ అమ్మానే అనుకుంటాడు. కానీ ఎట్లయితే బిడ్డ గ్రాడ్యువల్గా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ డిఫరెన్సియేషన్, అక్క వేరు, అక్క అమ్మ కాదు, అక్క అంటే చూస్తాడు, చిన్నగా ఉన్నది, అమ్మ లెక్క లేదు ఇట్లా అని చెప్పేసి అమ్మని అమ్మగానే గుర్తిస్తాడు, అక్కని అక్క అనే పిలుస్తాడు అన్నట్టు. సో ఈ విధంగా మొట్టమొదటి అయితే ఆ బిడ్డ ఎవరిని చూసినా అమ్మను అంటే అక్కను కూడా అమ్మ అని పిలుస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే సాంశీకరణం అంటారు, అసిమిలేషన్ అంటారు. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేస్తుంటే అక్కను ఏమని పిలుస్తాడు అంటే అక్క అని పిలుస్తాడు. దీన్నే మామూలుగా ఏమంటారంటే అకామిడేషన్ అంటారు, అనుకూలత చెందడం అంటారు.
అడాప్షన్. సో ఇది పార్ట్ 1లో కూడా ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు. సో తర్వాత నెక్స్ట్ అంటే ఈ విధంగా ఇందులో కూడా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తీసుకున్నట్టయితే ఇందులో మన పార్ట్ 1లో కొన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకటి ఏంటి అంటే మొట్టమొదట స్కిమా అనే అంశాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే సామర్థ్యాలు. స్కిమా ఈజ్ నథింగ్ బట్ మామూలుగా కాగ్నిటివ్ అంటే బిడ్డ లోపల ఉండే సామర్థ్యాలు ఏవైతే పుట్టగానే కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. సక్కింగ్ స్కీమా, సీయింగ్ స్కీమా, గ్రాబింగ్ స్కీమా అంటారు. తర్వాత ఎప్పుడైతే పరిసరాలతో ఇంటరాక్షన్ అంటే భౌతిక పరిసరాలు కావచ్చు, సాంఘిక పరిసరాలతోటి ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ స్కిమా లోపల మార్పులు చెందుతాయి, కొత్త స్కిమాస్ ఏర్పడతాయి. ఆ స్కిమాని బట్టే ఫంక్షనింగ్ అనేది ఆ బిడ్డ బిహేవియరిటిజం అనేది డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు. సంజ్ఞానాత్మక నిర్మాణాలు, సంజ్ఞానాత్మక విధులు, ఫంక్షన్స్ అని అంటారు. అంటే ఈ సంజ్ఞానాత్మక బ్రెయిన్ లోపల ఏవైతే సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఆ బిడ్డ చేసే సామర్థ్యాలు లేదా పనులు అనేటివి డెవలప్ కావడం అనేది జరుగుతుంది. అసిమిలేషన్, అకామిడేషన్. సాంశీకరణం, అనుకూలత చెందడం, అనుకూలనీయత అని అంటారు. సో బిడ్డకి ఎప్పుడైతే ఇంతకుముందు అనుకున్నట్టు ఎప్పుడైతే మనం బాల్ ఇస్తామో, ఏదైనా వేలు ఇస్తామో, అది ఇంతకుముందు నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అట్లనే బిహేవ్ చేస్తుంది, సక్ చేస్తారు. బాల్ను కూడా సక్ చేసే ప్రయత్నం, దాన్ని అసిమిలేషన్ అంటారు, సాంశీకరణం అంటారు. అట్లా కాకుండా అది వస్తలేదంటే దాంతో భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే అకామిడేషన్ అంటారు. అదే ఇంకా గణితం నేర్పుతుంటాం పిల్లలకు. ఏది 21, 22 అడిషన్స్ ఇస్తాం మనం. ఎంత అంటే 3 నుండి 5, 1 నుండి 1, 2 అంటారు. అదే 29 తర్వాత మామూలుగా 21 ఇచ్చాము. బిడ్డ ఏం చేస్తాడు? 9 1 10, 10కి 10 అక్కడే ఇస్తాడు. మళ్ళీ 1 1 2 1 3 అని ఇస్తాడు. 310 అవుతుంది. కానీ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే అనుభవాలు అంటే ప్రీవియస్గా ఉన్న జ్ఞానం అసిమిలేషన్గా చేస్తున్నాడు బిడ్డ, తప్పని తెలియదు, కరెక్టే అనుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? 9 1 10 అంటే 10 ఇస్తున్నా కిందేసి పైన 1 వేసి ఆ 2 1 3 + 1 4 41 అని ఇస్తాడు. సో ఈ విధంగా మనకు బేసికల్గా ఈ ఫస్ట్ పార్ట్ 1 లోపల ఈ అంశాల గురించి అందులో ప్రస్తావించడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ 2లో ఈ యొక్క మిగతా దశల గురించి వివరంగా తెలుసుకుందాం.